మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ మీరే కావాలి. ఎక్కడ చూసినా ఇదే నినాదం. మా నమ్మకం నువ్వే, మా భవిష్యత్తు నువ్వే. ప్రతి పేదవాడి నోట ఇదే మాట. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండు టెండను లెక్క చేయకుండా అభిమాన నేతను చూసేందుకు రోడ్లపైకి వస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. రేపటి బస్సు యాత్ర కోసం గుంటూరు ప్రజలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్రకు గుంటూరు జిల్లా సిద్ధమైంది. మేమంతా సిద్ధం 13వ రోజు బస్సు యాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగనుంది. బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేశారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం. యాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధూళిపాళ్ల నుంచి ఉదయం బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా యాత్ర సాగనుంది. మధ్యాహ్నం హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం చుట్టుకుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గర రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జననేతకు అడుగడుగున ప్రజానీకం నీరాజనం పలుకుతోంది. అక్కా చెల్లెమ్మలు సీఎం జగన్ కు హారతి ఇచ్చి తమ మద్దతు తెలియజేస్తున్నారు. మండు టెండర్లోనూ తమ బిడ్డ కోసం అవ్వాతాతలు సంఘీభావం తెలుపుతున్నారు. అయ్యా నువ్వే మళ్లీ సీఎం కావాలయ్యా అంటూ తమ దీవెనలు అందిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ప్రజలందరితో మమేకమవుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వాళ్ళు చెప్పే సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. సీఎం జగన్ కు గుంటూరు ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమంటున్నారు. సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తాడికొండ నియోజకవర్గంలోని రావిల గ్రామంలో గుంటూరు బ్రాండ్ మిర్చి పంటతో సిద్ధమంటూ గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. అక్రమ సంపాదనతో రామోజీ అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. అసలు మార్గదర్శి కూడా రామోజీది కాదన్న సజ్జల ఆయన అరాచకాలన్నీ బయటపడుతున్నాయన్నారు. ఒకప్పుడు వాలంటీర్లపై విషం కక్కిన చంద్రబాబు దత్తపుత్రుడు ఇప్పుడు ఎన్నికల సమయంలో వాలంటీర్లపై ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. కాలం ఒక అవినీతి రాజ్య సామ్రాజ్యాన్ని, అక్రమ సొమ్ము, సమాంతర ఆర్థిక వ్యవస్థను తన స్థాయిలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారని. గత దశాబ్దంన్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి, కేసులు నడుస్తున్నాయి. వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆయన అరాచకాన్ని బయటికి తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు దాదాపు 15-20 ఏళ్లుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు. వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం. దాంట్లో పవన్ కళ్యాణ్ కు తాను ఎందుకు సపోర్ట్ చేయాలని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగినందుకు చంద్రబాబు తనను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు ముద్రగడ. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో నోర్లు ఎండిపోయాయి, అత్యధిక అధికారం కావాలి, అధికారం తాము తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభల్లోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని ఇస్తాను అని చెప్పి మోసగించి వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయడాని పరాభవం, చేయడాని అవమానాలు చేశారన్నయ్య. చంద్రబాబుకు చెప్పుకోవటానికి ఏమీ లేక వైఎస్ఆర్సీపీపై బురద జల్లుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో దోపిడీ, దౌర్జన్యాలతో కాలం వెళ్లదీశారని ఆరోపించారు. ఇక బాబులాగా జగన్ పేజీలకు పేజీలు హామీలు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన మాటను, హామీని నిలబెట్టుకుని ఓటడుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు హామీలు నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
ఇవాళ మనకి 100% ఇవాళ రాష్ట్రంలో వాతావరణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% 200% ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. ఇక్కడ ఎవ్వరికి ఏ సందేహం అక్కర్లేదు. ఊరికనే గాలి మాటలు చెప్పుకొని రోజు అది అనుకొని ఇది అనుకొని ఇది తిరుగుతాను. వాళ్ళకి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు అండుకోక కూడా ఈ విషయం తెలుసు. మాకు లేదు, దగ్గరలో కూడా ఎడ్జ్లో కూడా లేవనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. నిజం చెప్తాను, వాళ్ళ మనుషులు కానీ వాళ్ళు కానీ అలాగంటే జారిపోతారు అందరూ. ఇవన్నీ కూడా కాక వివిధ సంక్షేమ పథకాలు ఏ విధంగా కుటుంబాలకు అందిస్తున్నామో అని రాబోయే రోజుల్లో తప్పకుండా అవన్నీ మీకు సక్రమంగా అందాలంటే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఆశీర్వదించాలని చెప్పాలి. ఎలక్షన్లు అయిపోయేంత వరకు, పోలింగ్ డే వరకు మనం ఏ విధంగా పనిచేయాలి, గృహ సాధులతో, సచివాలయ కన్వీనర్లతో, బూత్ కమిటీ సభ్యులతో సమన్వయంగా ఏ విధంగా చేయాలని చెప్పి మనం వివిధ సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. 2.5 ఏళ్లు మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి పలమనేరుకు ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్ద పంజానిలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తండ్రి కొడుకులు 30 ఏళ్లు పుంగనూరును పాలించారని ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ మరో 5 ఏళ్లు సీఎంగా ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి రామచంద్రారెడ్డి. నుంచి 2.5 సంవత్సరం ఏమో మంత్రిగా ఉన్నాడు. ఆ 2.5 సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడని అడుగుతా ఉన్నాను. రాయలపేట రోడ్డు తీసుకొని మన బార్డర్ దాకా, పుంగనూరు కాన్స్టిట్యున్సీ బార్డర్ దాకా వేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకు. మనం ఈరోజు ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని నెలల్లో వేసాము. మరి అతనికి అభివృద్ధి కాబట్టదు. తండ్రి కొడుకు ఇద్దరు 30 సంవత్సరాలు పరిపాలించారు పుంగనూరులో. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నామంటే వాళ్ళు ఏమైనా చేసింటే కదా గతంలో అని అడుగుతా ఉన్నాను. ఏమి కూడా చేయలేదు. హైదరాబాద్ బాలానగర్లో తమకు 2 స్టీల్ ప్లాంట్లు ఉన్నట్లు నిరూపిస్తే ఒకటి చంద్రబాబుకు, రెండవది పవన్ కళ్యాణ్కు ఇచ్చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్. యువరక్తం కావాలంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్తే పవన్ కళ్యాణ్ సొంత కార్యకర్తలనే అతఃపాతాళానికి తొక్కారని విమర్శించారు. ప్రజలకు సంక్షేమం అందిస్తుంటే ప్రతిపక్షాలకు అది విధ్వంసంలా కనిపిస్తుందని మండిపడ్డారు సునీల్ కుమార్ యాదవ్. దగ్గర కుటుంబ సభ్యులు కానీ, దూరం కుటుంబ సభ్యులు కానీ, ఎవరి పేరు మీద కానీ 2 స్టీల్ ప్లాంట్లు ఉండి మా సన్నిహితులు, మా ఫ్రెండ్స్, బంధువులు, మా బినామీలు అనుకుంటే వారి మీద ఎవరైనా చూపిస్తే మరి ఆ 2 స్టీల్ ప్లాంట్లు ఒకటి చంద్రబాబు నాయుడు గారికి, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చేసి మా కుటుంబం అంతా రాజకీయ సన్యాసం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ శ్రేణుల నిరసన ర్యాలీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉండి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు సీటుపై ఆ పార్టీ నాయకులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి భీమవరంలోని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు టీడీపీ కార్యకర్తలు. ఉండి నియోజకవర్గ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ సీటును రఘురామకృష్ణంరాజుకి కేటాయిస్తున్నట్లు తెలియటంపై రామరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో టీడీపీకి రెబల్స్ బెడద మొదలైంది. ఏజెన్సీలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన నేతలంతా టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. స్వతంత్రులుగా పోటీ చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే పాడేరు నుంచి టీడీపీ రెబల్గా పోటీ చేస్తానని కిడ్డి ఈశ్వరి ప్రకటన చేయగా తాజాగా అరకు ఇన్ఛార్జ్ దన్నుదొర సైతం ప్రకటించారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా అరకు నుంచి పోటీ చేయనున్నట్టు కార్యకర్తల సమక్షంలో ప్రకటించారు దన్నుదొర. నాకు అరకువేలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నాకు బహిరంగంగా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది. అలాగే నా పేరు మొదటి లిస్టులో కూడా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. కానీ బీజేపీ వాళ్ళు మధ్యలో వచ్చి నాకు కేటాయించినటువంటి ఎమ్మెల్యే సీట్ని వాళ్ళు లాక్కోవడం వలన మా కార్యకర్తలందరూ, నా అభిమానులందరూ చాలా మనోవేదనకి గురి అయినటువంటి పరిస్థితి.
మనకు టికెట్ లేకపోయినా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపి మీ అందరికీ అండదండగా ఉంటాను, మీ అందరినీ కాపాడుతాను అని ఒక భరోసా ఇవ్వడం కోసం ఇవాళ నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక టీడీపీలో టికెట్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగుల సీటు దక్కకపోవడంతో గవిరెడ్డి రామానాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. కార్యకర్తల సమావేశంలో భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. తనకు సీటు వచ్చే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బీఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సీటు ఇస్తే సహించేది లేదని తెగేసి చెప్పారు. తప్పు చేస్తే చెప్పుతో కొట్టండి, కానీ కుట్రలు చేసి పక్కన పెట్టడం భావ్యం కాదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే చేయాలని తప్పి వేరే కోరిక లేదు. నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా? ఈరోజు మళ్ళీ బండారు చచ్చిన పడుతుంది. ఏడుది నమ్మిన నాయకత్వం, నమ్మిన పార్టీ నమ్ముకున్నాం, కానీ ఇంత అవమానం, ఇంత శిక్ష. విశాఖ జిల్లా భీమిలిలో గంటా శ్రీనివాసరావు చీప్ పాలిటిక్స్ ప్లే చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఒక మసీదులో గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవితేజ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఎంపీ అభ్యర్థి భరత్ ఫోటోలతో ఉన్న స్వీట్ బాక్స్లను పంపిణీ చేశారు. గంటా శ్రీనివాస్ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ కనిపించలేదని, ఇప్పుడు ఎన్నికల వేళ ఇలా ప్రలోభ పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఈద్గా మైదానంలో నిర్వహించిన రంజాన్ ప్రార్థనల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎండి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం చేయడం వివాదాన్ని రేపింది. ఆయన ప్రసంగాన్ని కొందరు ముస్లిం నాయకులు అడ్డుకున్నారు. ఆర్ఎండి శ్రీనివాసులు తీరుపై మండిపడ్డారు. మైక్ ను లాక్కొని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రార్థనల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారని ముస్లిం నాయకులు తెలిపారు. కానీ జనసేన అభ్యర్థి మాత్రం ఎన్నికల ప్రసంగం చేయటంపై అభ్యంతరం తెలిపామన్నారు. వాళ్ళకి ఆసుపత్రి అంటే లెక్కలేదు, ఎమర్జెన్సీ వార్డన్నా లెక్కలేదు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీలో ఎల్లో దౌర్జన్యం శృతి మించుతోంది. రిమ్స్ లో టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఆసుపత్రిలో పచ్చ బ్యాచ్ హల్చల్ చేసింది. చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. పేషెంట్లను భయభ్రాంతులకు గురి చేశారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీ అభ్యర్థి జనార్దన్ సమక్షంలోనే ఈ రచ్చంతా జరిగింది. కనీసం హాస్పిటల్లో కూడా సంయమనం పాటించలేదు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ కార్యకర్తల తీరుతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడలో మహిళా వాలంటీర్లపై దౌర్జన్యకాండకు దిగిన జనసేన గూండాలపై సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురు నాయకులపై కంప్లైంట్ చేశారు. సహ వాలంటీర్ బర్త్డే సందర్భంగా కలుసుకున్న తమను 2 గంటల పాటు గదిలో నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా వాలంటీర్లు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నామన్న నెపంతో తమపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమతో పాటు పనిచేసిన వాలంటీర్ పుట్టినరోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత్ ఫైనాన్స్ కంపెనీలో 6 వాలంటీర్లు కలుసుకున్నారు. వీరిలో ఒకరు గర్భిణి. స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ తన కార్యకర్తలు కలిసి వాలంటీర్లపై దాడికి దిగారు. 2 గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. కనీసం గర్భిణి ఉందని కూడా చూడలేదు. నానా హంగామా చేయడంతో ఆమె అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై మాజీ వైఎస్ఆర్టీపీ నేత కొండ రాఘవరెడ్డి నిప్పులు జరిగారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారిపోయారని మండిపడ్డారు కొండ రాఘవరెడ్డి. వైఎస్ఆర్ అభిమానిగా షర్మిల చర్యలు తననెంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదని, ఆమెను తరిమి కొట్టాలని కడప ప్రజలకు పిలుపునిచ్చారు కొండ రాఘవరెడ్డి. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిపై ఉందన్నారు. నేను షర్మిలమ్మ గారిని అడుగుతా ఉన్నా, మురుసుపల్లి షర్మిలిగా నువ్వు ఏ ఫుట్పాత్ మీద దిగినా మాకు అభ్యంతరం లేదు. మేము రాజశేఖర రెడ్డి గారి వీర అభిమానులం. రాజశేఖర రెడ్డి గారంటే ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2 పుష్కరాలు వస్తే కృష్ణా పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము. మాలాంటోళ్ళు లక్షల మంది తెలుగు ప్రజలలో ఉన్నారు. అది తెలంగాణ.
ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తోంది బోర్డు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. సరికొత్త టెక్నాలజీతో లీకేజీకి అడ్డుకట్ట వేశారు విద్యాశాఖ అధికారులు. పరీక్షలకు 10,53,435 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రత్యేక బార్కోడ్తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై సీరియల్ నెంబర్లతో లీకేజీ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు అధికారులు. తెలంగాణలో అధికార పార్టీ వంచన చేయడం ఎంఐఎం నైజమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్తో దోస్తీ చేసిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో స్నేహం చేస్తుందని ఆరోపించారు. తమ అక్రమాలకు అడ్డు రాకూడదనే అధికార పార్టీకి మద్దతు ఇస్తోందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ, బీఆర్ఎస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసిస్తూ తెలంగాణ రాజకీయాలలో ఒక దుశ్శాసన పాత్ర పోషించినటువంటి ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి 2 ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను, చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ అని అన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. మరో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉండి తీరుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను మాట్లాడటం మహేశ్వర్ రెడ్డికి తగదని హితవు పలికారు. ముందు బండి సంజయ్ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు అధ్యక్షులు చేశారో తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, మీద 5 గ్రూపులు లేదు. ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై 4 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క విచారణ పూర్తి కాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి రేట్ ఫిక్స్ చేసుకుని సెటిల్మెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్నో అరచకాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది. నేనొస్తే అన్నీ బయటపెట్టి ఒక కోళ్ళని జైళ్ళకు పంపిస్తా, కట్టకటాలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు పంగినటువంటి ముఖ్యమంత్రి గారు 4 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి. ఏందాన్ని చూస్తే ఒక్కటొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయి. రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నాడట. మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెడ్డి, నీ వంతుకు రేట్ ఎంత రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి ప్రజలకు మొండి చేయి చూపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. చిన్న కోడూరులో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు వస్తే హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చీపురు కట్టలు పట్టుకొని అడగాలని చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దొండే అన్నారు. బీజేపీ నల్ల చట్టాలు తెచ్చి రైతులను పొట్టన పెట్టుకుందని అక్షింతలు పంపడం తప్ప ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. కరువు పడితే గొర్రెలు మేకలకు కూడా గడ్డి దొరకలే. 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికినరు, నయ వంచన చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 4,000 ఇస్తా అని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నా వద్దా? 4,000 ఇస్తానని ఓట్లేసుకొని గద్దెనెక్కంగానే గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే చీపురు గట్టలు పట్టుకొని తయారుండాలి. హైకమాండ్ ఆదేశిస్తే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో అసదుద్దీన్ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. పార్టీ కోసం ఎంఐఎంకు సపోర్ట్ చేస్తానన్నారు. బీఆర్ఎస్ను లేకుండా చేసేందుకు ఎంఐఎం సహకారం అవసరం అనుకుంటే తన నుంచి ఎలాంటి అడ్డు ఉండదన్నారు ఫిరోజ్ ఖాన్. ఈ బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం ఏ రోజు పవర్లో వస్తే. సో దానిలో లార్జర్ ఇంట్రెస్ట్లో ఒకవేళ ఎంఐఎం కావాలి బీఆర్ఎస్కి ఫినిష్ చేయడానికి అంటే
100% ఎంఐఎంతో పార్టీ డైరెక్షన్ ఏమిస్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇప్పుడు దాకా పార్టీ నుంచి రాలేదు. కానీ ఏదైనా డైరెక్షన్ రాని, ఒకవేళ ఎంఐఎంతో పోదామంటే కూడా ఫిరోజ్ ఖాన్ ఈజ్ రెడీ. నా ఫైట్ అసదుద్దీన్తో ఎట్లయినా ఉంటుంది. హైకమాండ్ రేవంత్ అన్న ఏం చెప్తుంది నేను వింటా. కాంగ్రెస్ లో ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్లను మాజీ MFVH ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ పార్టీలతో పొత్తు ఉండదన్నారు. ఫిరోజ్ ఖాన్ తొందరపడి మాట్లాడారని అభిప్రాయపడ్డారు VH. కాంగ్రెస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీగానే ఉంటుందన్నారు. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేవిగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడు, ఫిరోజ్ ఖాన్ తొందరపడి మాట్లాడతాడు. మేమే అంటున్నాము ఫిర్కా ఫరజ్ పార్టీసే సమझौता అని. మేము ఎట్లా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటామండి? తప్పది. ఆయన తొందరపడి మాట్లాడిండొచ్చు. ఏమేమనగానే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా బీజేపీ వాళ్ళకు. అలాంటి స్టేట్మెంట్ వల్ల కొంత మనకు ఓటు ప్యాటర్న్లో మార్పు వస్తుంది. మన సెక్యులర్ బరాబర్ చెప్పాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దొంగతనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకుని యువతి చోరీ డ్రామా ఆడినట్టు తెలుస్తుంది. ఉదయం తాను వాష్రూంలోకి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని, పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారని చెప్పింది యువతి. స్థానికుల సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాలు బయటకు తీశారు. ప్లాన్ ప్రకారమే ఇంట్లో బీరువాలోని బట్టలు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేసినట్లు గుర్తించారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25,000 రూపాయలు పోగొట్టుకున్న భయంతో యువతి డ్రామా క్రియేట్ చేసినట్లు నిర్ధారించారు. ఇక నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తీహార్ జైల్లో ఉన్న కవితను ఎవరూ ఊహించిన విధంగా అక్కడే అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. ఈ అనూహ్య పరిణామం కవితతో పాటు బీఆర్ఎస్ వర్గాలను షాక్ గురిచేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తనను సిబిఐ అరెస్టు చేయడంపై కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఆమె తరపున లాయర్ మోహిత్ రావు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఇలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని కోర్టు పేర్కొంది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కౌన్సిల్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఏ అప్లికేషన్ వేసినా అదర్ సైడ్కి నోటీస్ ఇవ్వాలి. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో ఏ నోటీస్ ఇవ్వకుండా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఇది రెండోసారి, ఇది మొదటిసారి కాదు. భర్తకి మధ్యాహ్నం ఇచ్చారు, అరెస్ట్ చేస్తున్నాను ఇచ్చారు, అంతే, అంతకంటే. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం కారణంగానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ భద్రత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారాయన. ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు ప్రధాని మోదీ. ఉగ్రవాదుల్ని వారి భూభాగాల్లోకి వెళ్లి చంపి వచ్చామని గుర్తు చేశారు. దేశాభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై మరోసారి విరుచుకుపడ్డారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ముష్కర మూకలతో భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాక్ అసమర్థతను ఎద్దేవా చేశారు రాజ్నాథ్. టెర్రరిజాన్ని అణిచివేయడం చేతకాకపోతే ఈ విషయంలో పాకిస్తాన్కు సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2008లో ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో ఉన్న అనిల్ ప్రస్తుతం ఆ జాబితాలోనే కనిపించకుండా పోయారు. కొన్నేళ్లుగా ఆర్థికంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉండడం ఇందుకు కారణం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు రూపేణ మరో ప్రతికూల ప్రభావం పడింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపునకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో 2021లో తానే ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా పక్కన పెట్టింది.
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు అమెరికా విద్యుత్ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా అధిపతి ఎలన్ మస్క్ ఈ నెలలో భారత పర్యటనకు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్లో పెట్టుబడుల ప్రణాళికపై ఆ సమయంలోనే ఆయన తన ప్రణాళిక వెల్లడించవచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22 నుంచి మస్క్ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోదీ కిందటేడాదే జూన్లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన్ను మస్క్ కలిశారు. ఈ సమావేశం ద్వారా త్వరలోనే టెస్లా కార్లు భారత విపణిలోకి అడుగు పెడతాయనే ఆశాభావాన్ని కూడా మస్క్ వ్యక్తం చేశారు. టెస్లా లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆకర్షించే ఉద్దేశంతో ఇటీవలే ప్రభుత్వం కొత్త విద్యుత్ వాహన విధానాన్ని ప్రకటించింది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. కోస్తా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. ఇప్పటికే సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పెరుగుతోన్న వేసవి తాపం దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ ను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరనుంది. చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందిస్తోంది. ఈ ఏడాది ఎంటర్టైన్మెంట్ రంగంలో చేసిన సేవలకు ఈ గౌరవం లభించింది. డాక్టరేట్ ప్రధాన వేడుక ఏప్రిల్ 13న జరగనుంది. దీంతో రామ్ చరణ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్టార్ డైరెక్టర్ శంకర్ వంటి ప్రముఖుల సరసన చేరారు. ఇటీవల RRR సినిమా సాధించిన విజయంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.